నమస్తే. నా పేరు రమేష్ కడారి. హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. భూమి కొనుగోలు చేసేటప్పుడు సగటు మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అంటే ఒక వ్యక్తి భూమి కొనాలనుకున్నప్పుడు గానీ, ప్లాట్లు కొనాలనుకున్నప్పుడు గానీ, అతను ఒక సగటు మనిషి అంటే ఒక సాధారణ మనిషి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, మనము ఒక ప్లాట్ కొనాలనంటే జీవితంలో ఒక ప్లాట్ కొనడం గానీ, ఒక భూమి కొనాలని గానీ అది లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటాం. మనము జీవితం యొక్క ఆశయం అని గూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తను ఒక భూమి కొనుగోలు చేసేటప్పుడు గానీ, ఒక ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు గానీ, ఈ కింద జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని మనం సాధారణంగా చెప్పొచ్చు. అంటే ఫస్టు ఆ యొక్క ప్లాట్ గాని కొన్నప్పుడు ఆ యొక్క టైటిల్ డీడ్‌ని చక్కగా చూసుకోవాలి. టైటిల్ డీడ్ అంటే ఏమిటి? టైటిల్ డీడ్ అనగా ఆ యొక్క వ్యక్తి ఆ భూమి కొనుగోలు చేసేటప్పుడు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నాడా? లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా తీసుకుంటున్నాడా? లేదా ఏ విధమైనటువంటి డీడ్ ద్వారా కొనుగోలు జరుగుతుంది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ యొక్క సేల్ డీడ్ జరిగేటప్పుడు, ఆ సేల్ డీడ్ జరిగినప్పుడు ఆ యొక్క సేల్ డీడ్ ఎవరి నుంచి అతను పక్కా ఓనరేనా? అమ్మే వ్యక్తి అతను ఆ యొక్క ప్లాట్‌కి సంబంధించిన ఓనరా? కాదా? అనేది మనకు ఈ టైటిల్ డీడ్ ద్వారా అతనికి ఏ విధంగా ఆస్తి వచ్చింది అనేది మనము టైటిల్ ద్వారా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు లింక్ డాక్యుమెంట్‌ని అబ్జర్వ్ చేయాల. గత 13 సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల దాకా లేదా వీలైతే 55 సంవత్సరాల కిందటి నుంచి కూడా మనం భూమి యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకున్నట్లయితే మనకు ఆ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్‌లలో మనకు ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్స్ అనేవి దొరుకుతాయి. అంటే ఇతను అమ్మేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు అమ్మే వ్యక్తి ఎవరు? అమ్మే వ్యక్తికి ఎవరి నుంచి వచ్చింది? అతనికి ఎవరి నుంచి వచ్చింది? అతనికి ఎవరి నుంచి వచ్చింది? ఇట్లా మనం దాన్ని లింక్ డాక్యుమెంట్స్ అంటామనమాట. ఈ లింక్ డాక్యుమెంట్స్ దాదాపు మినిమమ్ 30 సంవత్సరాలు తీసుకుంటే ఆ యొక్క కొనుగోలుదారుడికి ఆ యొక్క 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ యొక్క భూమి పైన ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా మనం 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా చూసుకోవచ్చు. అంటే ఈ ఈసీలో ఈ యొక్క అమ్మే వ్యక్తి పేరు ఉన్నదా? లేదా అతను ఈ జీపీఏ ద్వారా అమ్ముతున్నాడా? లేదా ఎంతమందికి జీపీఏలు ఇచ్చారు? ఇన్ని విషయాలు కూడా మనం చాలా క్లియర్‌గా తెలుసుకొని కొనుగోలు చేయాలి. అలాగే ఈసీ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు ఆ ఈసీలో ఉన్నటువంటి 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులని కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ భూమి కొనుగోలు చేసిన తర్వాత అతను ఏ వ్యక్తి అయినప్పటికీ మనం కొనుగోలు చేస్తున్నామో ఆ యొక్క పక్కన ఉన్నటువంటి ప్లాట్‌లదారులు గానీ, లేదా కొనుగోలుదారులు గానీ, పక్కన ఉన్నటువంటి భూమిదారులను కూడా వీలైనంత మటుకు సంప్రదించడం మంచిది. అంటే ఆ యొక్క సంప్రదించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏమైనా గొడవలున్నాయా? వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్‌లున్నాయా? లేకుంటే ఈ గట్టు పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? లేదా ఈ ఈ ప్లాట్ వల్ల ఏమైనా ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయా? అనే విషయం కూడా మనం పక్క ఉన్న ప్లాట్‌లతోని కూడా లేదా పక్క ఉన్న భూమి వాళ్ళతోని కూడా సంప్రదించిస్తే చాలా మంచిది. అంతే విధంగా ఈ భూమి ఎలాంటి భూమి? పట్టా భూమియా? అసైన్‌మెంట్ భూమియా? ఎండోమెంట్ భూమియా? లేదా వక్ఫ్ బోర్డ్ భూమియా? అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆ భూమి అతనికి ఏ విధంగా వచ్చింది? వీలునామా ద్వారా కొందరికొస్తుంటుంది. అలాగే అతను ఇనాం ద్వారా గూడా కొనుగోలు చేశాడా? లేదా ఏ విధంగా అసైన్‌మెంట్ ల్యాండ్ ద్వారా వచ్చిందా? అనేది మనం కూడా చూసుకోవాలి. అసైన్‌మెంట్ ల్యాండ్ అయినట్లయితే ప్రభుత్వ భూమి అన్నట్లయితే అది ఖచ్చితంగా అసైన్‌మెంట్ ల్యాండ్‌లలో మనకు ఆ పట్టాలు ట్రాన్స్‌ఫర్‌లు కావు. కాబట్టి అట్లాంటి భూములు కొనుక్కోకపోవడం మంచిది. ఒకవేళ కొనుక్కోవాలంటే దానికి కొన్ని సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన ఇతర వీడియోలో మనం చెప్పుకున్నాం. ఆ వీడియోలని వాటిని మనం పరిశీలించిన తర్వాతనే ఈ అసైన్‌మెంట్ భూములు కొనుగోలు చేయవచ్చు. లేదా అసైన్‌మెంట్ భూములు కొనుక్కోకపోవడం మంచిది. సో, ఇట్లా మనకు ఇనాం ద్వారా వచ్చిన భూములు గానీ, అసైన్‌మెంట్ భూములు గానీ, ఎండోమెంట్ భూములు గానీ, వక్ఫ్ బోర్డ్ భూములు గానీ ఉన్నట్లయితే వాటిని కొనుగోలు చేసుకొని మనం ఇబ్బంది పడకూడదు. వీటిని ఖచ్చితంగా అవి ఆ యొక్క భూములు ఏ విధంగా ఉన్నాయా? లేకుంటే ప్రొహిబిషన్‌లో ఉన్నాయా కూడా మనం ఈ రిజిస్ట్రేషన్‌లో పరిశీలించాలా. లేదా ఆ భూముల పైన ఏమైనా కేసులున్నాయా? అంటే ఇంతకుముందు ఏమైనా కేసులు జరుగుతున్నాయా? ఆల్రెడీ ఏమన్నా స్టేటస్‌కో ఆర్డర్స్ ఉన్నాయా? లేకుంటే ఇతరులకు సేల్ చేసినట్టుగాని అతని ఉన్న కోర్ట్ కేసులున్నాయా కూడా మనం పరిశీలించాలి. అంటే ఒక భూమి కొనుగోలు చేసేటప్పుడు మనం డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఆ యొక్క భూమి యొక్క హద్దులు జాగ్రత్త చూసుకోవాలి. ఆ యొక్క సైడ్ మనకున్నటువంటి బౌండరీస్‌లో ఉన్నటువంటి పక్క ఉన్నటువంటి భూమిదారులను కూడా చూసుకోవాలి. కోర్ట్ కేసులు చూసుకోవాలి. భూమి ఏ విధంగా సంక్రమించిందో చూసుకోవాలి. అలాగే ఈ భూమి ఎండోమెంట్ దేవుడు మాన్య భూమా? లేదా వక్ఫ్ బోర్డ్ భూమా? లేదా మనం మనం ఈ మధ్యన ఎఫ్‌టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటున్నాం కదా! అలాంటి భూమా? ఇలాంటి ఏలున్నా మనం క్లియర్‌గా చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితేనే ఆ భూమి యొక్క మీరు కొనుగోలు చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో ఉండదు. ఆ ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్ ద్వారా ఎలాంటి ఫ్యూచర్ సో, వీటన్నిటి గురించి మీరు తెలుసుకునేటప్పుడు ఒక అడ్వకేట్ ద్వారా, మంచి లాయర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. సో, మీరు ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. అడ్వకేట్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆ అడ్వకేటే మీకు ఈ భూమి యొక్క వివరాలను, ఈ యొక్క లింక్ డాక్యుమెంట్ అన్నిటిని ఒక సో, లీగల్ ఒపీనియన్ తీయడం ద్వారా మీకు ఈ యొక్క టైటిల్ డీడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ భూమిని కొనుగోలు చేసినట్లే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక సాధారణమైన వ్యక్తి భూమి కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి
పద్ధతులు పాటించినట్లయితే మీకు భూమి కొనుగోలు గాని, ప్లాట్లు కొనుగోలు చేయడం గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఏమైనా డౌట్‌లు మీకున్నట్లయితే మీరు నా యొక్క కాంటాక్ట్ నంబర్ 9848120631 నంబర్‌కు మీరు డైరెక్ట్‌గా కూడా ఈవినింగ్ అవర్స్‌లో సమయం కాకుండా మిగతా టైంలో సంప్రదించొచ్చు. నమస్కారం.